అరే వాల్యూమ్ బెటరా. ఒక్కొక్క మహానుభావుడు ఉంటాడు, పిల్లల కోసం, మనవాళ్ల కోసం, 4వ తరం కోసం, 5వ తరం కోసం కూడా సంపాదించేస్తాడు. వీడు చచ్చిపోతాడు రేపు. వాస్తవంగా జరిగింది. మా దూర బంధువు ఎవరో పోతే వాళ్ళ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళాను. పోయిన వాడికి 92 ఏళ్ళు. పోకేమవుతాడు? ఇది పలకరించడానికి వెళ్ళాను. వీటికి 70 ఉన్నాయి. వీటి తక్కువ కూడా కాదు. పలకరిస్తూ ఉంటే అప్పటి వాడికి మునిమానవరాలు పుట్టింది. ఆ అమ్మాయి వీడి కాళ్ళ దగ్గర ఆడుకుంటాం. ఏమయ్యాలే నాన్నగారు పోయారు కదా. అవునయ్యా అన్నాడు. ఆ విషయం మీద ఆయనకి ఏమి చింత ఏం లేదు. ఊరికే నేను వెళ్ళానంటే అవసరం అని చెప్తే ఆయన వ్యాపారం చేస్తూ ఉంటాం. అందుకని వ్యాపారం బాగుందా ఇదో అడగాలి కదా. ఆరోగ్యం బాగుందా అనడానికి ఏం లేదు. అన్ని వ్యాధులు ఉన్నాయి తెలుసుకునేమో. అందుకని వ్యాపారం బాగుందా అన్నాడు. ఇంకా దీనికోసం సంపాదించాలయ్యా అన్నాడు. మునిమానవరాల కోసం సంపాదిస్తాడా? ఎంత అజ్ఞానంలో ఉన్నారు జనం. చివరికి ఏమిటంటే నేను పలకరించి వచ్చేసాను, అంతా అయిపోయింది. విచిత్రం అంటే 10 రోజుల్లో నాకు కబురు వచ్చింది, వీడు పోయాడు. నమశివాయ. ఇప్పుడు మునిమానవరాల కోసం ఎవడు సంపాదిస్తాడు? భగవంతుడు కావాలా? పైగా 100 రోగాలు ఒంట్లో ఉన్నాయి కదా, ఎప్పుడు పోతామో తెలియదు కదా. భగవన్నామస్మరణ చేసుకుందామని లేదా? ఇంకా కాళ్ళ దగ్గర చిన్నపిల్ల వేలాడుతుంటే దీనికోసం కూడా నేను సంపాదించాలరా అంటే నన్ను రాగలిగే అనగలిగేంత చనువు ఉందిలేండి, బంధువు కదా అన్నాడు. సరే కానీలే అన్న. దానికేముంది, పైవాడు రా అన్నాడు, పోయాడు.